మేము ఇప్పుడు దాకా మా తమ్ముడు నేను ఫోటో షూట్ చేసుకుంటున్నాము. ట్రైన్ వస్తుంది, పరిగెట్టుకొని వచ్చి ఇదే మా ఊరు. లైటింగ్ వేస్తారు, ఇంకా హైలైట్ కనిపిస్తుంది. ఇదిగో అరకు వస్తాము, వెనకాల ఉండిపోయాము, ముందుకు ఇంకా బాగుంటుంది, మొత్తం చూపిస్తాలే. ఇదే ట్రైన్ మూవ్ అవుతుంది, ఇంకా విజిల్ వేస్తారు, హార్న్ కూడా కొడుతుంది. ట్రైన్ మూవ్ అయింది. ఒకసారి అరకులో భయ్యా ఇది ఇలా నీళ్ళు టచ్ చేసే అంత పెద్ద కొండ అయిపోయింది, చూస్తారు అక్కడ వెళ్ళి. మా బాబాయ్ మామూలు జరగట్లేదు కదా ఒక్కొక్కరు. అయ్యో అయ్యో దీంట్లో కూడా వదిలేదు భయ్యా, గొంతు పోతున్నాయి భయ్యా, ఎక్కువ అరవకంటే గొంతులు పాడైపోతాయి. ఇప్పుడు నా గొంతు మా బాబాయ్ ఏంది భయ్యా, ఏం చెట్లు ఇవి? బాయ్ 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 చెప్తున్నారు. ఫేస్లో బాధ ఉన్నా సరే ఆడి చేతితోనే హాయ్ చెప్తున్నారు. ఆడి ఫేస్లో నాకు కనిపించింది భయ్, లోపల ఎంత బాధని దాచుకుని చెయ్యి ఊపుతున్నాడు హాయ్ అనేసి. బాగుంది, ఆనందంగా ఊపితే ఇలా ఊపుతారు, చూస్తున్నారా? ఏంది భయ్యా ఇంత స్లో చేసి వెళ్తుందా ఈరోజుకి? మాకు ఇంతసేపు ఎందుకు ఆప్సాడా అనుకుంటుంటే అది ట్రైన్ వస్తుంది. నిజంగా భయ చూడండి భయ, అంత పెద్ద కొండ, దాన్ని కన్నులే వస్తే వేరే లెవెల్. ఇంకా చూడండి భయ్య, మొబైల్ అతిదిగిపోయి చెయ్యి నొప్పి పెడుతుంది తీయడానికి. ఇది ఒక ట్రైన్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు ఇది ఈ స్టేషన్ మా ఊరి పక్కన ఉంది. స్టేషన్ పేరు చూస్తున్నారా? ఈ స్టేషన్ అరకు దాటిన తర్వాత గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ఇది. అరకు దాటిన తర్వాత ఇది ఫస్ట్ స్టేషన్. ఇది మా ఊరు పక్కన, దీంట్లో నుండి ఒక 1 km మా ఊరు ఉంటుంది. ఇక్కడ ఇది ఇక్కడ నిలబడినాడు కదా మా తమ్ముడు కెమెరా పట్టుకుని. ఇటువైపు వెళ్తే ఒడిస్సా వస్తుంది, ఇటు వెళ్తే మనకి అదే అరకు, ఇంకా అలాగా బొర్రగుహలు, వైజాగ్ ఇలా వచ్చేస్తాం. ఆ ఊరు కూడా మీకు ట్రైన్ నుండి చూపిస్తాను, సరేనా? ఇప్పుడే ట్రైన్ వచ్చింది, మేము స్టేషన్ దగ్గరికి ఇప్పుడే ట్రైన్ ఎక్కేసి మేము ఇప్పుడు దాకా మా తమ్ముడు నేను ఫోటో షూట్ చేసుకుంటున్నాము. ట్రైన్ వస్తుంది, పరిగెట్టుకొని వచ్చి చూస్తున్నారా గోరఖ్పూర్. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకెళ్తే మా ఊరు ఉంది. ఇది శివాలయం కనిపిస్తుంది కదా, చూపిస్తా, చాలా బాగుంటుంది ఈ శివాలయం. చిన్నప్పుడు నేను చాలాసార్లు ఇక్కడ వచ్చి పడుకుంటాను. అంటే చిన్నప్పుడు మాకు ఆవులు ఉండేవి, ఆవులు తోలుకొట్టు అలా వచ్చి ఇక్కడ పడుకుని ఉండేవాను. అటువైపు వస్తుంది, నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడు అనేసి. ఇదే ఇక్కడ ఈ స్టాప్ స్టేషన్ నుండి మా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడు. ఇదే మా ఊరు. ఇక్కడ కనిపించాడు ముందైతే చూస్తున్నారు కదా, ఇదే మా ఊరు. పైన మా ఇల్లు ఉంటుంది లాస్ట్లో. ఇంకా అలా ఫుడ్ తయారు చేశారు, చిన్నపిల్లలు ఆడుకున్నవి కూడా బాగుంటుంది ఇక్కడ బీచ్ దగ్గర. ఇంకా ఇక్కడ చాలా బాగుంది వ్యూ ఇక్కడ. చూస్తున్నారా, చాలా బాగుంది. ఇక్కడ నుండి మా ఊరు కొంచెం కనిపిస్తుంది. ట్రాఫిక్లో ఉంటుంది, మిగిలిందంతా చాలా బాగుంటుంది. చూస్తున్నారు ఎక్కడ నుండి అక్కడ వరకు వెహికల్ ఆగిపోతారు, ఒక టైంలో లాంగ్ వెళ్ళిపోతారు. వైజాగ్ ఉంటుంది.
కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, అదే ఇంకా అరకు రైల్వే స్టేషన్. స్ట్రైట్గా ఇక్కడ మా అన్నయ్య ఇల్లు ఉంది అవతల. ఇంకా చూస్తున్నారా స్టేషన్ దగ్గరలో వస్తాం. ఇదేంటి భయ్యా రిపేర్ జరుగుతుంది స్టేషన్, బోర్డు కనిపించట్లేదు. దెబ్బేస్తాడు భయ్యాడు మనకి, చాలా పెద్ద దెబ్బేస్తాడు. బోర్డు అంతా తీసి పారేసాడు, ఏదో రిపేర్ అవుతున్నట్టుంది అవతల నెలలో. చాలా పెద్ద దెబ్బేస్తాడు భయ్య. ఇవతలైనా ఉందా లేదా? ఇవతల ఉందిలే, అవతల దెబ్బేస్తాడు పైన మనకి. అమ్మ చూస్తున్నారా అదే రింగ్ రోడ్. ఇంకొంచెం రింగ్లో తిప్పితే ఇంకా హైలైట్ అయిపోతుంది భయ్. బాగా వేస్తాడు భయ్, బాగా కనిపిస్తుంది. లాస్ట్లో ఏసీ కోచ్ ఉంటుంది కదా, ఏసీ కోచ్ లాస్ట్లో ఉంది, మధ్యలో కూడా ఉన్నాయి. కనిపిస్తుందా అరకు బోర్డు? కొంచెం జూమ్ చేస్తా, కొద్ది బ్రైట్నెస్ తగ్గుతుంది, కొద్దిగా ఓపిక పట్టి చూడండి. అరకు బోర్డు ఓకేనా, రిపేర్ చేస్తున్నారు అంతే, అయిపోద్దిలే. చూస్తున్నారా ఎంత బాగుందో. మాయా ఓకే. చూస్తున్నారా జనాలు అరకులో? ఇంకా అరకు టు వైజాగ్ మామూలుగా ఉండరు జనాలు, నిండిపోతారు. ఇంకా అరకు దిగుతారా? ఇదిగో అరకు వస్తాము, వెనకాల ఉండిపోయాము, ముందుకు ఇంకా బాగుంటుంది. మొత్తం చూపిస్తాలే. జనాలు మామూలు లేరు కదా అరకులో, ఇలా ఉంటారు మన ముందు. ఇదిగో గైస్ అరకు నుండి ఇప్పుడు ట్రైన్ మూవ్ అవుతుంది. ఇదే ట్రైన్ మూవ్ అవుతుంది, ఇంకా విజిల్ వేస్తారు, హార్న్ కూడా కొడుతుంది. ట్రైన్ మూవ్ అయింది. ఒకసారి అరకు ఎంట్రన్స్ చూపిస్తాను. ఎంట్రన్స్ ఎదురుగా ఒక ట్రైన్ కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. అరకు 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 3 భాషలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. కనిపిస్తుందా? కనిపిస్తుంది, అది కూడా ట్రైను. అరకు బాగుంది, చూస్తున్నారా? అరకు టు వైజాగ్ ఇంకా ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది జర్నీ కూడా. నా దగ్గర బాక్స్ లేదు కానీ బాక్స్ ఉన్నప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడు. అరకు టు వైజాగ్ జర్నీ అంటే చాలా హ్యాపీగా ఉండేది. మధ్యలో వ్యూస్ వస్తాయి, చాలా వరకు చాలా మంచి మంచి వ్యూస్ కనిపిస్తాయి, చాలా బాగుంటుంది భయ్య. ట్రైన్ జర్నీకి అంటే పిచ్చి, ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది చేయడానికి. ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టదు బ్రో, ఎన్నిసార్లు చూసినా చాలా బాగా కనిపిస్తుంటాయి వ్యూస్. ఎన్ని చూసినా ఇంకా వ్యూస్ కొత్తగానే ఉంటుంటాయి, చాలా కొత్త కొత్త వ్యూస్ ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దాము. మొబైల్ కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది, మొత్తం అంతా రికార్డ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అరకులో భయ్యా ఇది హైలైట్ మామూలుగా లేదు. ఇది చూస్తున్నారు ఈ స్టేషన్, అరకు దాటిన తర్వాత ఫస్ట్ స్టేషన్ ఇది సిమ్లిగూడ. మా బాబాయ్ వర్షం పడింది, ఇక్కడ చాలా చల్లగా ఉంది. చూస్తున్నారు కింద వర్షం, చాలా చల్లగా కనిపిస్తుంది. స్టేషన్ కూడా చాలా బాగుంది. సిమ్లిగూడ స్టేషన్, ఇక్కడే మా అన్నయ్య వర్క్ చేస్తున్నాడు. సిమ్లిగూడ అనేసి అదే ఇప్పుడు కొత్తది కట్టేసి ఇంకా అక్కడే మొత్తం రన్ చేస్తుంది. ఇది తీయడం లేట్ చేస్తాను కానీ ముందుకు వ్యూ బాగుంటుంది. ముందు నుండి చూస్తున్నారా పచ్చని పొలాలు మామూలుగా లేవు, ఇలా పచ్చని పొలాల మధ్యలో గొడవలు తీసుకుంటే ఎంత బాగుంటుందో. మొత్తం అంతా ఎర్రబడిపోయి మధ్యలో చిన్న చిన్న పచ్చని పొలాలు బాగా కనిపిస్తుంది. ఆ స్కూలు కింద పొలాలు ఎంత బాగున్నాయో. దిగ్ తీయడం లేట్ అయిపోయింది కదా, ఆ పొలాలు చాలా బాగున్నాయి. అక్కడ వ్యూ సరిగ్గా కనిపించట్లేదు భయ్యా. వ్యూ సరిగ్గా కనిపించట్లేదు. కరకవల్క స్టేషను అరకు నుండి
3వ స్టేషన్ ఇది. ఒకప్పుడు చాలా బాగా ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్లోని తరిసిపోయి వాయిస్ థ్రిల్లింగ్గా ఉంటుంది. పొలాలు బాగున్నాయి. సూర్యుడిని టచ్ చేసే అంత పెద్ద కొండ అయిపోయింది. చూస్తున్నారు అక్కడ వెళ్ళి సూర్యుడిని ఎలా టచ్ చేస్తున్నాడు. అక్కడ సూర్యుడిని టచ్ చేయడం వల్ల సూర్యుడి నుండి లైటింగ్ కిందకు వచ్చేస్తుంది. అంత పెద్ద కొండ అది. వస్తాం భయ్య. బొర్రా గుహలు కనిపిస్తుంది కదా, ఉంటారు. బొర్రా గుహలు కూడా కొంచెం ఎక్కుతారు. ఇంకా మిగిలిన చిన్న చిన్న స్టేషన్లో ఎవరు ఉండరు. కానీ బొర్రా గుహలు ఇది 4వ స్టేషన్ అనుకుంటా. అరకు నుండి 4వ స్టేషన్ 5వ స్టేషన్ ఇది కూడా కరకవలస 4వ స్టేషన్ అనుకుంటా. బాగుంది బేబీ బాగుంది. చూస్తున్నారా ఎంట్రన్స్ బొర్రా గుహలు. కరెక్ట్గా వచ్చి ఆగాము ఇక్కడే మనం. గొంతు పెడుతుంది. మా ముందు బాగుంది గుహ మాత్రం. ఇది నార్మల్గానే ఉంది. నా గొంతు పోతుంది అయ్యా, అదే బాగా. మా బాబాయ్ మామూలు కరవట్లేదు కదా ఒక్కొక్కరు. ఫుల్లా కొట్టాను భయ్యా. మా బాబాయ్ ఓ మధ్యలో కూడా కన్నా ముందు భయ్యా. ఓ మధ్యలో కన్నా మామూలుగా లేదు. అయ్యయ్యో అంత పెద్ద కొండ మధ్యలో అర్రర్ర ఏముంది భయ్యా వ్యూ మాత్రం. అరిస్తే గొంతు నొప్పి వస్తుంది. గొంతు నొప్పి వచ్చేస్తుంది భయ్య. మళ్ళీ కొంచెం దూరం నుండి ఇంకోటి ఉన్నది. మా బాబాయ్ నడిపించి చంపేసేలా ఉన్నాడు భయ్యా. ఇదిగో చాలా బాగుంది చూడండి ఇది భయ్యా. ఏం కట్టరు భయ్యా. ఎక్సలెంట్, ఇంకా మామూలుగా లేదు. చూస్తున్నారా ఎలా వెళ్తుందో లోపల ట్రైను. ఆ కొండ అక్కడ ఎలా వచ్చి కట్టారు భయ్యా. కట్టడానికి కూడా వీలవ్వదు. అయ్యయ్యో అటు చూడండి, అది కూడా అయ్యో దీంట్లో కూడా వదిలేడు భయ్యా. గొంతు పోతున్నాయి. ఇక్కడ ఎంత బాగుందో కింద వాటర్ వ్యూ. ఎక్సలెంట్, ఇక అంతే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అయ్యో బాబు ఇంకోటి వస్తుంది భయ్యా. అరవలేను భయ్యా నేనైతే. ఇంకా అయ్యా అరవలేకపోతున్నాం అయ్యా. గొంతు నొప్పి పెడుతుంది. గొంతు మళ్ళీ పట్టేస్తుంది రేపటికి మాటలు కూడా రావు కరిస్తే. ఓకేనా? ఇలా పోద్దు అరవట్లేదని. ఇది భయ్యా, ఇది కూడా హైలైట్. చూస్తున్నారా ఏముందో చూడండి భయ్యా. ఇంకా నాకు చూస్తే రాయిలు రప్పలు, పైన చూస్తే ఇది
అయ్యయ్యో ఏం కట్టడం కట్టరు భయ్య లైన్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ మూవ్ అంటారు కదా, బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి టర్నల్స్. బొర్రగోల్ అంటారు దీన్నే. బొర్రగోల్ అంటే అది లేదు, టర్నల్స్ కేఎస్ అంటారు దీన్ని. జరగండి ఇదేంటి భయ్యా, ఎలా భయ్యా ఇది చూడండి భయ్య, అది ఎంత పెద్ద కొండ. అయ్యయ్యో అయ్యా కింద పొలాలు ఉన్నాయి భయ్యా కొండ మధ్యలో. అసలు ఎవరైనా బతుకుతారు ఈ మధ్య కొండలోనే. మా బాబాయ్ వాళ్ళు కూడా అరిచేస్తున్నారు భయ్యా. అయ్యయ్యో యా ఎక్కువ అరవకండి భయ్యా, గొంతులు పాడైపోతాయి. తగ్గించి అరవండి భయ్యా, ఎక్కువ అరవకండి గొంతులు పాడైపోతాయి. ఇప్పుడు నా గొంతు పాడైపోయింది, అరవలేకపోతున్నా. మా బాబా ఇంకోటి వీడు గొంతుని ఇంకా పాట చేసేదాన్ని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా బాబు గొంతు పాడైపోతుంది చెప్పింది వినండి. నాది ఆల్రెడీ పాడైపోయింది, అరవలేకపోతున్నా. దగ్గు కూడా వచ్చేస్తుంది. మా బాబాయ్ ఏంది భయ్యా, ఏం చెట్లు ఇవి? ముల్లంకాడ చెట్లేనా ఇంత ఎక్కువగా ఉన్నాయి? అసలు ఒక చెట్లు ఒక ఆకు లేదు కానీ మొత్తం ముల్లంకాడలు ఉన్నాయి. ఇలా కూడా ఉంటాయి ముల్లంక చెట్లు? ఏమో ఇలానే ఉంటుంది. అది ఆకులు ఉంటాయి కదా. అయ్యయ్యో ఇదో అన్ని ఆకులే పెట్టేది ముల్లంకాడ చెట్లేనా? వేరే చూస్తుంటే అయితే ముల్లంకాడ చెట్లనే కనిపిస్తున్నాయి. ఆకులు లేకుండా చెట్లులోనే ముల్లంకాడలు ఉన్నాయి. అదే హైలైట్. అదేనా కాదా అర్థం కావట్లేదు. చిమిడిపల్లి చూస్తున్నారు కదా, చిమిడిపల్లి. చూస్తున్నారా కొండపైన రోడ్ ఎలా వేస్తున్నారు? ఇలా 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 అలా వేయాలి కొండల్లో రోడ్డు. ఎక్కడో చూసాం భయ్యా రోడ్ ఎలా వేస్తున్నారంటే స్ట్రైట్గా బళ్ళు ఎక్కకుండా పాడైపోతుంది. బాయ్ 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 చెప్తున్నారు. ఫేస్లో బాధ ఉన్నా సరే ఆడి చేతితోనే హాయ్ చెప్తున్నారు. ఆడి ఫేస్లో నాకు కనిపించింది భయ్, లోపల ఎంత బాధని దాచుకుని చెయ్యి ఊపుతున్నాడు హాయ్ అనేసి. బాగుంది, ఆనందంగా ఊపితే ఇలా ఊపుతారు. చూస్తున్నారా టన్నాలు వస్తుంది భయ్య. ఏంటి అరిచేసి అందరు కొంచెం పోయినట్టున్నాయి, వాడు అవ్వట్లేదు. అరవడం ఇప్పుడు అసలు ఎవరు అరవట్లేదు. ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు దాకా అరిచి కొంచెం పోయినట్టున్నాయి అందరూ. ఆల్రెడీ అందరికంటే ముందు రాకుండా పోయింది. ఎంతనే అరుస్తారు పోయి, ఒకటే రెండా ఎన్ని ఉన్నాయి. అరిచి కొంచెం పోయా, మరి ఇంకేం చేస్తాం? అరవలేకపోతుంది. అరవాలంటే బాగుండదు. 1 2 3 4 5 దాకా అరవచ్చు. కానీ ఇన్ని ఉంటే ఎవరు అరుస్తారు? అందరు కొంచెం పోదు ఉంటుంది. అంటే ఇదంతా ఇంకా మీరే అర్థం చేసుకోండి. గట్టికి ట్రైన్కి మాత్రం ఎక్సలెంట్ భయ్య, సూపర్ మ్యాచ్ అయిపోయింది. చాలా బాగా అనిపిస్తుంది చూడండి. మాటలతో చెప్పలేము, పాటలు అనిపిస్తుంది కానీ పాటలు రాదు. ఏంది భయ్యా ఇంట్రెస్ట్ వచ్చేసి వెళ్తుందా ఈరోజుకి? రేపేనా? మాకు ఇంతసేపు ఎందుకు ఆప్సైడా అనుకుంటుంటే అది ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ కోసం మా ట్రైన్ ఆప్సైడ్. 2.5 minutes పట్టింది భయ్యా కరెక్ట్గా. మొత్తం వెళ్ళడానికి 2.5 minutes. 2 నిమిషాల 30 సెకండ్లు క్లియర్ అయింది ఒక్క లోకల్ ట్రైన్. పద్ధతి ఇంకా లేట్ అయిపోయింది. ఓకే
క్లియరెన్స్ వచ్చింది ఇప్పుడు. తైడా స్టేషన్. ఈ స్టేషన్లో నేను ఒకసారి ట్రైన్ ఎక్కాను. దమ్కు లోపల మా మామయ్యలు ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడ నుండి వచ్చి ఇంకా అలాగా బస్సు ఎక్కేసి వెళ్తే వామిటింగ్స్ అది అయ్యేవా అప్పుడు. దానివల్ల ఆ బాధలు తట్టుకోలేక ఇక్కడ నుండి దమ్కు ఇక్కడ నుండి కొద్ది దగ్గరే 10-20 కేమ్ ఉంటుంది అమౌంట్. అక్కడ నుండి ఆటో ఎక్కేసి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కేసి ఊరు వెళ్ళాను అరకు. ముందు నార్మల్గా ఉండేది, ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. చూపిస్తా ఒకసారి. ఆ పైన రోడ్ ఉంటుంది, కొండ కనిపిస్తుంది కదా, కొండ దగ్గర మళ్ళీ ఇంకో టన్నల్ ఉంటుంది. ఆ టన్నల్ పైనే రోడ్ ఉండాలి. కొద్దిగా అట్టింకున్నట్టుంది, చూపిస్తాను. కనిపిస్తుంది రోడ్ మాత్రం. అదే మెయిన్ రోడ్డు అరకు టు వైజాగ్. ఆ రోడ్లోనే వెళ్ళాలి, ఇంకో రోడ్ అంటూ లేదు. లేదు రహదారులు, కానీ ఆ రహదారులు వెళ్తే ఇంకా స్వర్గమే. స్వర్గమే. అది కనిపిస్తుంది పైన ఆ గుడి. ఆ గుడి దగ్గర ఉంది ఆ రోడ్డు, మెయిన్ హైవే అరకు టు వైజాగ్ రూట్ అదే. ఇది ఒక్కటే అంటే ట్రైన్ రోడ్లో దగ్గర టచ్ అవుతుంది. ఇంకా మొత్తం ట్రైన్ రోడ్ ఒకవైపు, ఇంకా రోడ్ ఒకవైపు ఉంటుంది. ఇక్కడ ఒక దగ్గరే కొంచెం 2 దర్శనం ఇచ్చుకుంటాయి. వైజాగ్ ట్రైన్ రోడ్, బస్ రోడ్ ఇక్కడ పక్కన ఉంటాయి. పైనుండి వెళ్తుంది ట్రైన్, బస్ రోడ్. బస్సులో కదా భయంకరం పోయారు కంటే. ఇక్కడికి వచ్చి ఇలా పరిగెట్టుకొని, ఇది ఉంది కదా, ఇలా పరిగెట్టుకొని వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కినప్పుడు 55,000 అయిపోయి అందరూ చెక్కేసింది. ఇంకా అసలు ఎప్పటిదారు ఓపిక లేదు, అసలు చిన్న సౌండ్ కూడా రావట్లేదు. అందరు గొంతులు పోయి అరిసి గొంతులంతా పోయి. చూడండి భయ్య, మొత్తం కాలిపోయి పచ్చదనం అంతా పోయింది. ఆ కొండ కూడా కాలిపోయినట్టు కనిపిస్తుంది. దానివల్ల చీకటి భయ్య, మొత్తం పోయేలా ఉంది. మనకు దొరికేలా లేవు సీన్స్. ఇదంతా కాలిపోయింది భయ్య. కాలిపోతే నాకు ట్రైన్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది భయ్య. టైంలో ఇదేంటి భయ్య, షుగర్ ఫ్యాక్టరీ అటు ముంబై దగ్గరలో వాసన వస్తుంది, అలాంటి వాసన వస్తుంది ఇక్కడ. బాబు చూడండి భయ్య, రైల్వేది. వాటిని టచ్ చేయలేరు అసలు. టచ్ చేసినా అంటే ఇక్కడ అమ్ముకోలేరు, ఏం చేయలేరు. ఇవంతా రైల్వే మెటీరియల్స్. ఇదంతా వేటి కొత్త బ్రిడ్జ్ చేయడానికి లేదంటే బ్రిడ్జ్ ఎక్స్టెండ్ చేయడానికి ఇవంతా మెటీరియల్స్. బాబు చూడండి భయ్య ఎలా ఉందో. పడితే ఇంకా సపా వన్స్ మోర్ ఫాస్ట్ అయిపోద్ది ఇక్కడ నుండి దాని కింద పడితే. బాగుంది భయ్య చూడ్డానికి. ఏం బాగుంది అనుకుంటుంటారు మీరు, నాకు తెలిసి. అంతేనా? లేదు, అలా తీయాలి కదా, కొంచెం చూపించాలి మీకు అనేసి ఇంకా అలా తీస్తున్నాం. భయ్య అంతా కాలిపోయింది చూస్తున్నారా. పచ్చగుడ్డనం ఉంటే బాగుండాల్సింది నిజంగా భయ్య. చూడండి భయ్య, అంత పెద్ద కొండ, దాన్ని టన్నల్లో వేస్తే వేరే లెవెల్. ఇంకా భయ్య కొండ చూడండి భయ్య, ఇంట్లో టన్నల్ ఉన్నట్టుంది నాకు. సైడ్లో ఉంది భయ్య మీరు ఉందనా. నొప్పి పెడుతుంది భయ్య. టన్నాలు టన్నలే మా చేయి నొప్పి పెడుతుందిరా. నా చేయి నొప్పికైనా మీరు ఒక సబ్స్క్రైబ్ కొట్టండి భయ్యా. చూడండి భయ్య, మొబైల్ అతికిపోయి చేయి నొప్పి పెడుతుంది తీయడానికి. లైటింగ్లో పెడతా చూడండి. చూడండి ఎర్ర పడిపోయింది, ఏదో కర్రతో కొట్టినట్టుగా నొప్పి పెట్టేస్తుంది. కర్రతో కొట్టినట్టు ఎర్ర పడిపోయి నొప్పి పెట్టేస్తుంది. మొబైల్ మాకు కనిపిస్తుంది కదా, ఇదే పరిస్థితి.
కష్టమైనా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక లైక్ కొట్టండి. ఇది ఒక ట్రైన్ ఇక్కడ ఆగిపోయింది. బాగుంది భయ్య. స్టీరింగ్ లాగా 1 2 3 4 స్టీరింగ్, 4 స్టీరింగ్లు పెట్టి ఇదిగో ఇటు మళ్ళీ ఇంకో 2 స్టీరింగ్లు ఉన్నాయి భయ్య. బాగుంది ట్రైన్ చూడడానికి. బొడ్డవర టైం వచ్చేసరికి 7 అవుతుంది. ఇప్పుడు బొడ్డవరలో వచ్చింది. బొడ్డవర నుండి ఇప్పుడు మూవ్ అవుతుంది భయ్య ట్రైన్. మామూలు ఉండదు మరి. హలో గైస్, ఇప్పుడు మనం ట్రైన్ దింపాడు. రావడానికి 8:30కి రావాల్సిన ట్రైన్ 10 అయిపోయింది. మన ట్రైన్ వచ్చేసరికి 11 o'clock ఉంది. 11:30కి ఎల్టీటీ ట్రైన్ ఉంది మనకి ఇక్కడ వైజాగ్ నుండి ముంబైకి. ఇప్పుడే మన అరకు ట్రైన్ దిగాం కదా, ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నారు దిగిన వెంటనే. ఇంకా ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోద్ది కదా, నైట్ ట్రైన్ ఉంది, మళ్ళీ రిటర్న్ అయిపోద్ది అనుకుంటుంది. ఇంకో ట్రైన్ వెళ్ళిపోయినా మరి చూడాలి. ఇప్పుడు మన ట్రైన్ టైం పడుతుంది పెట్టడానికి. వెళ్ళేసి ఫస్ట్ ప్లాట్ఫామ్లో దింపినా బాగుండాల్సింది, అక్కడ వెయిటింగ్ రూమ్లో వెళ్ళి ఉండాల్సింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలి తెలియట్లేదు. లగేజ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడెక్కడైనా ఉండేసి ఫుడ్ తినేసి వెళ్దామంటే అంత బాగాలేదు. ఇంట్లో వాళ్ళు పన్నీర్ కర్రీనా రైస్ వండి పెట్టారు, అదే బాక్స్ కట్టి ఉన్నారు. అదే బాక్స్ ఇప్పుడు తినేసి 11:30కి మన ట్రైన్ ఉంది. ఇక్కడ వైజాగ్ టు డైరెక్ట్ ముంబై తీసుకెళ్ళి దింపుతుంది. అక్కడ నుండి కేబ్ ఏదో వేసుకొని వెళ్ళిపోవచ్చు. జర్నీ బాగుంటుంది, చూడండి, ఏది మిస్ అవ్వకుండా.